తెలంగాణ రాష్ట్రంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులని వెలుగులోకి వచ్చినటువంటి అద్దంకి దయాకర్ చిన్నగా వెలుగులోకి వచ్చి డిబేట్లు పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జాతిని విస్మరించి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు దళితుడని ఏదో కొద్దో గొప్ప మాట్లాడుతున్నాడని ఒకటికి 2 పర్యాయాలు ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు ఓటమి పాలు చెందినట్టుగా ఉంది. అయితే గతంలో ఈ అద్దంకి దయాకర్ అనేటటువంటి వ్యక్తి మరి మాదిగలు తలపెట్టుకున్నటువంటి ఈ ప్రకాశం జిల్లా ఈదుమూడిలో తలపెట్టినటువంటి కార్యక్రమానికి, ఈ మాదిగల కార్యక్రమానికి స్వయాన హాజరయ్యి ఆ బహిరంగ సభలో చిగ్గు లేకుండా ఇతనికి మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఇతన్ని దిగ్బంధించడానికి ఎదుర్కోవడానికి మేము వెళ్ళటం జరిగింది. మాకు దొరకకుండా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు 7 నెలల నుంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అప్పటి నుంచి 7 నెలల నుంచి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మాలలో ఏదో ఒకటి మాట్లాడుతూ జాతికి నష్టం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వెంటనే ఆర్డినెన్స్ జారీ చేస్తానని చెప్పి చెప్పటం, 1 మ్యాన్ కమిషన్ వేయటం, మరి రేవంత్ రెడ్డి దుందూకుడుగా మరి మాట్లాడటం జరిగింది వర్గీకరణ చేస్తానని. దీని మీదట 1 మ్యాన్ కమిషన్, షమీం అఖ్తర్ గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి చేత 1 మ్యాన్ కమిషన్ వేస్తే ఈ 1 మ్యాన్ కమిషన్ నివేదిక నిన్న తీసుకొచ్చి దీన్ని అసెంబ్లీలో, శాసన మండలిలో చర్చలు పూర్తిగా జరగకుండా మరి అయినట్టు పోయినట్టు చర్చించి ఈ యొక్క నివేదికను ఇంప్లిమెంట్ చేయించి మరి ఏబీసీ వర్గీకరణకు ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ ఆమోదం తెలియజేసిన తర్వాత కూడా జాతికి అన్యాయం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందని చెప్పి ఈ యొక్క మాల ద్రోహి, ఈ యొక్క దుర్మార్గుడు కనీసం నోరెత్తి మాట్లాడకపోయినా కూడా ఒక్క పేపర్ ప్రకటన కూడా ఇవ్వాల. ఇలాంటి వ్యక్తులు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని, ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్లే మాల జాతి ఇంకా కుషించిపోతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అద్దంకి దయాకర్ అనేటటువంటి వాడు ఎలాంటి వాడికి నిదర్శనం అంటే, ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైతే జాతి కోసం తమకున్నటువంటి పదవులను తృణప్రాయంగా వదిలేసి బయటకు రాగలుగుతాడో వాడే మనకు నాయకుడిగా కావాలా. అంతేగాని తన స్వార్థం కోసం, సులాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం జాతిని తాకట్టు పెట్టి పదవులు ఆశించేటటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు అని ఆ రోజు అయ్యగారు మనకు చెప్పడం జరిగింది. దానిలో నిదర్శనమైనటువంటి వ్యక్తి ఈ అద్దంకి దయాకర్ అనేటటువంటి వాడు. ఇతన్ని జాతి బహిష్కరించాలని మాల మహానాడు తరపున తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను.